Garuda Express, an international courier service. ఆయన ఏపీకి చెందిన ఒక శాసన మండలి సభ్యుడు. బీజేపీకి చెందిన ఈ నేత అందరికీ తన కౌంటర్లతో చుక్కలు చూపెడుతున్నాడు. ఓ పక్క చంద్రబాబుకు, మరో పక్క కాంగ్రెస్ నేతలకు తన వాగ్దాటితో పంచులు విసురుతున్నాడు. అతడే వీరంగం సృష్టించే వీర్రాజు. ఏ తెలుగు తమ్ముణ్ణి వదలకుండా కంటి మీద కునుకు లేకుండా చేసే వీర్రాజు కథేంటో మీరే చూడండి. బీజేపీకి చెందిన ఏపీ కీలక నేత, ఆ పార్టీ తరపున ఏపీ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు ఏది మాట్లాడినా ఇప్పుడు సంచలనమే. నిన్నటిదాకా తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న అధికార టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబు అండ్ కోకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. బాబు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, మద్యం వ్యాపారం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుందని, దానిని కట్టడి చేయడంలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందంటూ నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేసిన సోము వీర్రాజు ఒకానొక సమయంలో బీజేపీ టీడీపీల మధ్య మైత్రి తెగిపోవడం ఖాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీల మధ్య జరిగిన మాటల యుద్ధంతో నాడు పరిస్థితి తారస్థాయికి చేరిందన్న వాదనలు వినిపించాయి. అయితే మిత్రపక్షమైన బీజేపీ ఆ పార్టీ నేతల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని, అసలు ఆ పార్టీ నేతల విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటేనే మంచిదంటూ చంద్రబాబు తెలుగు తమ్ములకు ఆదేశాలు జారీ చేయడంతో నాడు ఆ వివాదం ముగిసిపోయింది. ఆ క్రమంలో వీర్రాజు కూడా టీడీపీ నేతలపై అంతగా విరుచుకుపడటం లేదు. అయితే శ్రీకాకుళంలో మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు చంద్రబాబుకు బదులు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడకు వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడిన డిగ్గిరాజా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ సర్కారు నాటకాలాడుతుందని విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఆసరా చేసుకుని డిగ్గిరాజాపై వీర్రాజు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అసలు తమ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసే స్థాయి డిగ్గిరాజాకు లేదన్న వీర్రాజు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో డిగ్గిరాజాకు డిపాజిట్ కూడా దక్కని విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని నేత తమ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి వీర్రాజు కామెంట్లను డిగ్గిరాజా ఏమంటారో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.